మర్చిపోయాడు తీసుకెళ్ళ కాలేజీ అండి ట్యూనప్ చేయమని లాగేస్తుంది రెండో బాబు ఖాళీ సీట్ తీస్తున్నావా? సాయంకాలం ఊటకూరమ్మకు సంతలో సామాను కొని పెడతానని నేను ఆ రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ ఖర్చు పెట్టేశాను. ఇవాళ ఉదయం పూటకూరమ్మకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ ఊరి చెప్పినట్టు పేషెంట్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేదు. ఇలా డబ్బులా వేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయం ఊరుకున్నది కాదు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగ్ గర్ల్స్ మాట ఆచోకి కట్టినట్టు కనపడుతుంది. వారు వలేని వ్యవహారడైనా చెప్పుకుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేట్టు రాను. ఈ ఊళ్ళో మరి మా పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. రఘుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో అప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తా. క్యాన్ లవ్ బి కంట్రోల్డ్ బై అడ్వైస్? విల్ కీప్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి విచారణ ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణిని వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈస్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేనేదో ఉద్యోగాలు ఏది తనతో వైభవం వెలిగిస్తాననుకుంటోంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా అన్నాడు. వాళ్ళకి శిష్యులు ఇచ్చుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. వీడు కొంచెం ఓదార్చి సెలవుల్లో వీడికి చదువు చెప్పే విషయమైన వీడితో పాటు వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అడ్డుంచి నలుపురమ్మన్నాడు. షేక్స్పియర్ మొహం వేసినావు. ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టారు మీతో మాట్లాడద్దన్నాడు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. నాన్సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నేనంటే కిట్ట అంచాదను ఫెయిల్ చేసినాడు. కానీ లేకపోతే నీవేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు వివాదం ఎందుకు వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి నన్ను చూస్తే వాడి కడు కొడుకు. మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే.
పాఠం చెప్పంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కానీ ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. ఇలాంటి మాటలు అంటేనే నాకు కోపం వస్తుంది. ఇది బేసింద్ర చిచ్చో. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ నీ మాస్టర్కి ఉంది. విడో మ్యారేజ్ విషయమై నాచి క్వశ్చన్స్నాయి నీకెన్ని లెక్చర్లు ఇచ్చారు. నా దగ్గర చదువుకున్నవాడు వాడు అప్రయోజకుడి కాలేదు. నేను పూనా డక్కన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ది 11 కాలేజ్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియాను కూర్చి 3 గంటలు ఒక్క వీలు లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు. మొన్న బంగాళీ వాడి ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు వాడికి నోరు తెగిలింది. మన వాళ్ళు ఒట్టి వ్యధవాళ్ళు. చుట్టం నేర్పినందుకు ఛాన్స్ చేసి తప్పు పడుతున్నావు. చుట్టకాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్టకాల్చు పట్టే కదా త్వరలెంత గొప్ప వాళ్ళైనారు. చుట్టకాల్చిన ఇంగ్లీష్ వాడిని చూసావు. చుట్ట పంపిణీ మీదనే స్టీల్ యంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్తానే. సూత ఉవాచ ఖగపతి అమృతము తేజ ఖగపతి అమృతము తేజ భుగ భుగమని పొంగి చుక్క భూమిని రాలే ఒక చెట్టై జన్మించెను పొగతాగని వాడు దున్నపోతై పుట్టు. ఇది బృహన్నారదీయం 4వ అధ్యాయంలో ఉన్నది. అది అలా ఉండి నీ వంటి తెలివైన కుర్రవాడిని ఫెయిల్ చేసినందుకు నీ మేస్టార్ మీద నా ఒళ్ళు మహామండుతం. ఈ మాట ఒంటరిగా కనిపెట్టి ఓ తడాకా చేస్తాను. ఈ సెలవులో ఉంటావా? మీ ఊరు వెళ్తావా? వెళ్ళాలని ఉంది కానీ పాసు కాలేదంటే మా తండ్రి చావు కొడతాడు. ఆ గండం గడిచే ఉపాయం నేను చెప్తాను. నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు. మీసలు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. పాసు కాలేదంటే ఎముకలు ఇరగొడతాడు. దట్ ఈస్ tyranny. ఇదే బంగాళీ కుర్రవాడైతే ఏం చేస్తాడు తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర ముచ్చుకు చండాలు లెక్కొడతాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి ఎవరైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? మరి ఎవళ్ళు లేరు. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను నీతో మీ ఊరొచ్చి నువ్వు పరీక్ష పాస్ అయినావని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడి నుంచి చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్పు. సెలవులు ఆఖరి నేను టౌన్ స్కూల్లో 5వ క్లాస్లో ప్రవేశపెట్టేస్తాను. మీరే వస్తే బతికాను మరేమిటి? కిందటి మాట సెలవులకి మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని. ఆల్ రైట్. కానీ ఇక్కడ నాకు చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది. సెలవుల్లో మున్సిపల్ గారి పిల్లలకు పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. అని విషయం ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. కానీ ఒక భయం మాత్రం ఉంది. మీ వాళ్ళు బార్బరస్థితులు కదా, నన్ను చిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో. నీవు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది. ఓకే? కొత్త పుస్తకాలకు జాగ్రత్త ఒకటి రాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటే కానీ సిగారెట్స్కి ఇబ్బంది కలుగుతుంది. నోట్బుక్ తీసి రాయి. వన్ రాయల్ రేడా. 2 మాన్యువల్ గ్రామర్. 3 gross geometry, Boss algebra, Srinivasayar arithmetics, Nala Charitra, Rajasekhara Charitra, Shaffer's General English, Venkat Subbarao Made Easy. ఎన్ని పుస్తకాలు అయినాయి? 1, 2, 9. మరొకటి రాయి, అక్కడికి 10 అవుతాయి. కుప్పుస్వామయ్య మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాలు.
మీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడమన్నట్టయినా తణుకు వెనుక లేకుండా పుస్తకాల్లో నేర్చుకున్న ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు యాకరువు పెట్టు. నీ దగ్గర కాకర్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నవి మార్చలేదు. 14 పెట్టి ఓ సేరు కాసు కటాయి కొని పట్టుకురా. రాత్రికి మరి నేను భోజనం చేయను. మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి సిద్ధంగా ఉంచు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు ముగించుకుని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటానే. గో అడ్వాన్స్ మై గుడ్ బాయ్. నువ్వు ఇలా బుద్ధిగా ఉండి నువ్వు చెప్పినట్లల్లా వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతని వాణి చేస్తాను. నేను నీతో వస్తానన్నమాట పిట్టకైనా తెలియదు. జాగ్రత్త. ఈ వ్యవహారం ఒకటి ఫైసలైంది. ఈ రాత్రికి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వండి పోకూడదు. నీ సైచున్నారు రైట్ నిన్న కాన కొన్న ఫైట్ రెచెడ్ ఫ్లైట్ మూడు లేని నైట్. నేను పొటిక్రాప్ పంతులు గారు నౌకర్నండి. లెక్క జరూరుగా ఉందండి. పొటిక్రాపుల ఖరీదు వెంటనే ఇప్పించుకురమ్మన్నారు. ఫుల్ మోను లైటట జాసిమిన్ వైటట మూను కన్నా మొల్ల కన్నా నీదు మోము బ్రైట్ అట. ఎంతమందిని పంపినా ఇచ్చారు కరెక్టండి. నేను ఆళ్ళలాగా ఊరుకునేవాడిని కానండి. అయ్యకోనేటికి తావికే. ఇది ఎక్కడి సెవిటి మా లోకం వచ్చిందయ్యా? కోమడి దుకాణం కస్బా బజార్లో కానీ ఇటువైపు లేదు. పొటిగ్రాఫుల ఖరీదు ఇస్తారా ఇవ్వరా? బస రాజారి బంగ్లాలో చేయొచ్చును. ఏడాది కిందట మీరు శాంతి కలిసి ఎంచుకున్న ఫోటోగ్రాఫ్ల ఖరీదు మా పత్తులో నిలబెట్టి పుచ్చుకురమ్మన్నాడు. నీవట ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు. రేపు ఉదయం 8 గంటలకి పూటకోళ్ళన్నింటికి వస్తే సొమ్ము అనా పైసలతో సహా ఇచ్చేస్తారు. ఏమిటి మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు? మాటలతో కార్యం లేదు. మొదలు చెయ్యట్టి నిల్చున్న పాటు పట్టుకురామన్నాడు. పెద్ద మనిషివి కదా నువ్వు ఇలా మాట్లాడడం భావ్యమేనా? నీ తండ్రి అంత పెద్ద మనిషి. ఇదిగో ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందో. హవానా అంటారు దొరలు దీన్ని. రేపు పొద్దున్న 2 కట్టలు ఇస్తాను. సిద్ధం. మరి సొమ్ము మాట ఏం సెలవండి? చెప్పాను రానా, పూటకూడల ఇంటికి వస్తే చుట్టలతో పాటు సొమ్ము ఇచ్చేస్తాను. ఖాయమేనా? నీకు నమ్మకం కలగకపోతే ఇదిగో గాయత్రి బట్టి ప్రమాణం చేస్తా. సిద్ధం. రేపు మీరు సొమ్ము ఇవ్వకపోతే నా ఆబోరు ఉండదండి. నీ ఆబోరు ఒకటి, నా ఆబోరు ఒకటి. ఎన్నాళ్ళకి జంజకోస వినియోగంలోకి వచ్చింది. థియోఫిస్టులు చెప్పినట్టు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు. ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదిలించుకునేటప్పుడే తల ప్రాణం తాక్కొచ్చింది. శీఘ్ర బుద్ధే బలాయనం. చంద్రాలయం ఇక్కడ నుంచి ఉడాయించకపోతే నా ఆబోరు దక్కదు. ఇక మధురవాణింటికి వెళదాం. మేక్ హే వైల్ ది సన్ షైన్స్ అన్నాడు. నీ సైజు నా డిలైజు నిన్న కానకున్న ఫ్లైట్ రెక్కడు ఫ్లైట్. అగ్గిపుల్ల మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. పెట్టారు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయం. రేపో నేలో మంచి ముహూర్తం చూసుకుని మా ఊరు లేవ తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటే
ఇంకా ఎవరితో తిస్కా హెడ్గాడి ఆడాలన్నంటూ పాత్ర తిస్తావేమిటి? వేసారుగానే అంత చులకనా పంతులు గారు. సాలిదానికి మాత్రం నీతుండద్దా? మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇకపైన మీతో మీది నాతో నాది అని తెగదెంపులు చేసుకునేదాకా నేను పరాధీనురాలనే ఎంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైద్యం అయితేనేమి, కిరస్థానం మనిషి అయితేనేమి, పూట పిలవను ముంచుకుంటేనేమి ఇన్నాళ్ళు ఆ మహారాజు నన్ను పోషించాడు కాడా. మీరు అంతకన్నా రసికులైనా నా మనసు మీరెంత చోరగన్నా ఆయన నేల విశ్వాసం నాకు మటుకు ఉండద్దు. పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతుక్కి వాడు పూటకూళ్ళమని ఉంచుకోవడం కూడానా? పూటకూళ్ళమ్మే వాడు ఉంచుకొని అంత గడ్డి వస్తుంది. అన్యాయం మాకు కాడకండి. ఆయన ఇంత చదువుకున్నారు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది. నేను రేపు గొప్ప ఉద్యోగం కానీ ఉంది. ఏం నమ్మకం? నీవు సానివాడలో తప్పబుట్టినావు. గిరీశంగారు గిరీశంగారు అని పెద్ద పేరు పెట్టావేంటి? మా ఊళ్ళో ఉన్న లుద్దాధాన్ని పెడతాను కొడుతారు వీడు కెర్రడు అని పిలిచేవాళ్ళం మేము. కొట్లేరు ముక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడి కల్లా ఒక్కటే ఉద్యోగం దేవుడు రాశాడు. ఎవడు తెలిసింది? ఊటతోళ్ళ ఇంట్లో తప్పికి చాకరీ చేయడం. ఈ మాటలన్నీ ఆయన అడుగుదురా? కావలిస్తే నేను ఎవడే నేను చెప్పానని కూడా చెప్పు. అయినా ఆయన గుణయోగ్యతతో నాకేం పని? ఏమైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళ కనపడ. అతగానికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? ఇక్కడ రుణాలు పణాలు తీర్చుకోవడానికి తమరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగతెప్పులు చేసుకుంటాను. ఇందా